ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయనకు పలువురు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. పలువురు వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు. ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్తో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి స్వగ్రామైనటువంటి నేరెళ్లపల్లికి వచ్చి ఆయన స్వగృహంలో మర్రి జంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మర్రి జనార్దన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం మాజీ ఎంపీ మాలోతు కవిత కూడా నేరెళ్లపల్లిలోని మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహంలో మర్రి జంగిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి మర్రి జనార్దన్ రెడ్డిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరితో పాటుగా పలు పార్టీల నాయకులు కూడా మర్రి జనార్దన్ రెడ్డిని పరామర్శిస్తూ ఉన్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 18 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఈరోజు దీక్షా శిబిరంలోనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సంతాపాన్ని తెలియజేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. మొత్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మె నిరవధికంగా ఉండడంతో అక్కడ పలు కళాకారులు వచ్చేసి తమ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే మా సమస్యలను పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెను కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు వీళ్ళు సమ్మె చేస్తుండడంతో అటు కస్తూర్బా స్కూళ్ళు మూతపడే పరిస్థితికి వచ్చింది. అక్కడ ఎవరు కూడా పని చేయకపోవడంతో అటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కైలాసపురిలోని శ్రీ మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యాన మహాసభలు ఈ నెల 21 నుంచి 31 వరకు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు 7వ రోజు చాలామంది ధ్యానులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ధ్యానులు వచ్చేసి అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉన్నారు. అనంతరం అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారంతో పాటు వసతులు కూడా అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ ప్రముఖులు ఎంతోమంది మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు మాజీ జడ్పీటీసీ దశరథ నాయక్తో పాటు పలువురు ప్రముఖులు వచ్చేసి అక్కడ ఆధ్యాత్మిక బోధనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.